సస్పెన్షన్ వేటు మిస్ఫైర్ అయింది. ఒకరిని టార్గెట్ చేస్తే మరొకరు వేటుకు గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేపై అనర్హత వేటు కూడా వేస్తామంటోంది అధికార పార్టీ. ఆ సభ్యుణ్ణి ఎక్స్పెల్ చేస్తే ఉప ఎన్నిక వస్తుందని లెక్కలు వేసుకుంటుందట. కాంగ్రెస్ ఎత్తులను గమనిస్తున్న బీఆర్ఎస్ సంసిద్ధమంటూ తొడగొడుతోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సెగ్మెంట్ కార్యకర్తలతో మొదటి సమావేశం కానున్నారట. ఇందుకు ఏ ఎమ్మెల్యేను ఎక్స్పెల్ చేస్తారు? ఆ సీటుకు బైపోల్ రావడం పక్కానా? కాంగ్రెస్ బీఆర్ఎస్ అందుకు సిద్ధమవుతున్నాయా? సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమా? ఆ సీటుకు బైపోల్ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందా? సూర్యాపేట బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అందుకేనా? తెలంగాణ పాలిటిక్స్ తెగ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. రేపో మాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న రేంజ్ లో పీక్ లెవెల్ డైలాగ్ వార్తో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటుతో ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో సీటు కూడా ఆ జాబితాలో చేరబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేలా సరికొత్త వ్యూహం అమలు చేస్తోందట కాంగ్రెస్. అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఇప్పటికే ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అంతేకాదు జగదీష్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్ కమిటీ ద్వారా జగదీష్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు వేసి సూర్యాపేటలో ఉప ఎన్నిక తీసుకురావాలని చూస్తోందట. సూర్యాపేటకు ఉప ఎన్నిక వస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ పై అప్పర్ హ్యాండ్ సాధించొచ్చని భావిస్తోందట కాంగ్రెస్. ఇప్పుడు ఎన్నికలు జరిగితే సూర్యాపేట అసెంబ్లీ సీటును తాము ఈజీగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటోందట. ఆ సీటుకు బైపోల్ వస్తే బీఆర్ఎస్ పై రెండు రకాలుగా పై చేయి సాధించొచ్చని ఆలోచన చేస్తోందట కాంగ్రెస్. ప్రభుత్వం విఫలమైందంటూ పదే పదే ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ప్లాన్ ఒకటైతే, బైపోల్లో గెలిచి బీఆర్ఎస్ ను కట్టడి చేయాలనేది మరో స్కెచ్ అట. అధికార కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ ముందే పసిగట్టిందట. ఆల్ ఆఫ్ సడన్ గా అధికార కాంగ్రెస్ వ్యూహం మార్చడంతో యాక్షన్ కు రియాక్షన్ అన్నట్లుగా బీఆర్ఎస్ కూడా మాస్టర్ స్కెచ్ వేస్తోందట. సూర్యాపేటలో ఉప ఎన్నిక తీసుకురావాలని అధికార పక్షం వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని చూస్తోందట. సూర్యాపేటలో ఉప ఎన్నిక వచ్చినా దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల సమీక్షలను మొట్టమొదటగా సూర్యాపేట నుంచి ప్రారంభిస్తున్నారట. జగదీష్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ డెసిషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ స్పీకర్ జగదీష్ రెడ్డిని ఎక్స్పెల్ చేస్తే పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనే దానిపై ప్లస్ ఆర్ మైనస్లు వేసుకుంటున్నాయట పార్టీలు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా? సూర్యాపేటలో ఉప ఎన్నిక వస్తుందా? వస్తే ఎవరు పై చేయి సాధిస్తారనేది వేచి చూడాలి మరి.